నిడిగుంట అరుణ ఇప్పుడు ఏ న్యూస్ చూసినా ఏది చదివినా ఈ పేరు వినిపిస్తుంది. అసలు ఎవరు ఈ నిడిగుంట అరుణ? ఈ అరుణకు రౌడీ షీటర్ శ్రీకాంత్ కు ఉన్న సంబంధాలేంటి? వీళ్ల మధ్యలో ఐపీఎస్ లా ప్రమేయం ఉందని వస్తున్న వార్తల్లో ఎంత మేరకు నిజం ఉంది? ఎందుకని ఐపీఎస్ లను ఇందులోకి లాగుతున్నారు? ఫోటో దిగినంత మాత్రాన సపోర్ట్ చేస్తున్నారని అనడం ఎంతవరకు కరెక్ట్? ఐఏఎస్ ఐపీఎస్ లపై ప్రముఖ ఛానల్స్ లో వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవాలు దాగి ఉన్నాయి? నిడిగుంట అరుణ, శ్రీకాంత్ ఇప్పుడు ఈ పేర్లు తెలియని వారు లేరు. శ్రీకాంత్ని అడ్డం పెట్టుకుని ఈమె చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదని 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలు గుప్పుమన్నాయి. మరికొన్ని వార్తల్లో నిడిగుంట అరుణను అడ్డం పెట్టుకుని ఇంకొంతమంది రౌడీజం దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఇంకొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా నిడిగుంట అరుణపై వచ్చే వార్తా కథనాల్లో కొంతమంది ఐపీఎస్ల ప్రమేయం కూడా ఉందని నిరాధారమైన అభియోగాలు చేశారు. ఆ అభియోగాలను మీడియా సంస్థల వేదికగా 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎన్నిసార్లు ఐపీఎస్ల పేర్లు వాడారు అంటే ఇదేదో నిజమేనేమో అనుకునే విధంగా ఆధారం లేని అభియోగాలతో ఐపీఎస్లపై కుట్ర పన్నుతున్నారు. అందులో ముఖ్యంగా అప్పటి నెల్లూరు ఎస్పీ తిరుమలేష్ రెడ్డితో అరుణకు సంబంధాలున్నాయని, ఆయన ఆమె వెనకుండి సపోర్ట్ చేశారని చెప్పారే తప్ప ఒక్క ఆధారం కూడా ఎవ్వరూ చూపించలేకపోయారు. ఒకవేళ జిల్లా అధికారి దగ్గరికి ఎవరైనా కలిసి బాధలు కష్టాలు లేదా జిల్లా అధికారి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చే ఆనవాయితీ సర్వసాధారణం. ఇలాంటివి చేస్తూ ఫోటోలు దిగడం కూడా సాధారణమైన విషయమే. ఫోటో దిగినంత మాత్రాన సపోర్ట్ చేస్తున్నారని అనుకోవడం అనడం ఎంతవరకు కరెక్ట్?